నీలాంటి వాడికి ఇక్కడ స్థానం లేదు. హలో, పోలీస్ స్టేషనేనా? సుభాష్ని మీరిద్దరూ కలిసి జైల్లో వేయించారు. ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తుంటే ఈ లక్ష్మీ విహారీ విషయంలో ఏదో నడుస్తుందనే అనుమానం బలపడుతుంది. ఈరోజు ఇద్దరూ నాకు దొరక్కపోరు. అప్పుడు నేను ఎలా ఆడుకుంటా? పిన్ని, సహస్రా. హలో బావా. చెప్పు సహస్రా. ఎక్కడున్నావు బావ నువ్వు? నేను బయట ఉన్నాను. ఆ లక్ష్మిని వెతకడానికి వెళ్ళావంట కదా, దొరికిందా బావా? నిన్నే బావా. లక్ష్మి నీకు కనిపించిందా? కనిపించలేదు. సరే బావా, పిన్ని నేను తన కోసమే వెతకటానికి బయటకొచ్చాము. తను నీకు కనపడితే చెప్పు మాకు. సరే. కనక మహాలక్ష్మి, నీకోసం నేను మొదటిసారి అబద్ధం ఆడాను. మీరు మచ్చలేని చంద్రుడు విహారీ గారు. నా కోసం మీరు అబద్ధాలు ఆడుతున్నారు, కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మీకు నా వల్ల ఎలాంటి మచ్చ పడకూడదు. నీ మూలంగా నా జీవితంలో మచ్చపడకూడదని అనుకుంటున్నావు. మరి నా వల్ల నీ జీవితంలో కూడా మచ్చ పడకూడదని నాకు ఉంటుంది. అందుకే ఈ అబద్ధం, ఈ నిర్ణయం.